ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది చూద్దాం. దాంట్లో ముఖ్యంగా యాత్ర, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మూడు కూడా నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. అండ్ విప్రో, డాక్టర్ రెడ్డీస్, ఐసిఐసిఐ బ్యాంక్ అయితే పాజిటివ్గా క్లోజ్ అయినాయి. దీంట్లో ముఖ్యంగా ఐసిఐసిఐ బ్యాంక్ చాలా పాజిటివ్గా ఉంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి ఇక్కడ ఇన్ఫోసిస్ నెగిటివ్గా క్లోజ్ అయింది. ఓకే, ఎనీహౌ ఏడీఆర్స్ మనకి ఏం చెప్తున్నాయంటే 50-50 అని చెప్తున్నాయి. ఎదురు బుల్లిష్ లేదు, అదేవిధంగా బేరిష్ కూడా కనిపించట్లేదు. దాని తర్వాత ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఒకసారి చూసుకున్నట్టయితే చాలా వాటికి అన్నీ కూడా ఒక ఐటీ మినహాయించి అన్ని సెక్టార్స్ కూడా ఎంతో కొంత రికవర్ అయితే చేసినాయి. ముఖ్యంగా మీడియా అండ్ నిఫ్టీ ఫార్మా దాకా, నిఫ్టీ ఫార్మా, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ, మీడియా వీటిలో స్ట్రాంగ్ రికవరీ అనేది కనిపిస్తుంది. సో ఏంటంటే రీసెంట్గా కొన్ని వీక్స్ నుంచి కూడా ఎనర్జీ, మీడియా అండ్ ఆఫ్ కోర్స్ రియల్ ఎస్టేట్ హెవీగా సెల్లింగ్ చేస్తూ వస్తున్నారు. కొంత ఓవర్ సోల్డ్ లెవెల్కి కూడా వెళ్ళిపోయినాయి అనమాట. కొంత రికవరీ అయితే వాటిలో జరిగే అవకాశం ఉంది. సో వాటిల్లో మనం మంచి స్టాక్స్ని ఐడెంటిఫై చేసుకొని కొంత షార్ట్ టర్మ్ కోసం ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇక గ్లోబల్గా ఎలా ఉంది సెంటిమెంట్ అనేది ఒకసారి చూద్దాం. సో జపాన్ టాప్ లూజర్గా ఉంది. ఐ థింక్ జపాన్కి సంబంధించిన ఫండమెంటల్ డేటా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అండ్ రష్యా, ఈ మధ్యకాలంలో రష్యా కూడా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. దాని తర్వాత ముఖ్యంగా మనకి డౌ జోన్స్ వచ్చేసరికి ప్రస్తుతానికి ఏంటంటే ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది లేదా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. దాని తర్వాత మనకి గిఫ్ట్ నిఫ్టీ అప్డేట్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. ఓకేనా, దాన్ని మనం ట్రేడింగ్ వీలో చూద్దాం. నేను చూసే సమయానికి ఇది 3-4 పాయింట్స్ గ్రీన్లో ఉంది, బట్ ఇక్కడ 100 పాయింట్స్ అయితే చూపిస్తుంది. ఇది కరెక్ట్ కాదు, దాన్ని చూద్దాం ఒకసారి. సో ఎనీహౌ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే గ్లోబల్ సెంటిమెంట్ అనేది టాప్ గెయినర్ వచ్చేసరికి మనకి ఇక్కడ హాంకాంగ్, చైనా కనిపిస్తున్నాయి. ఓకేనా, ఓవరాల్గా సెంటిమెంట్ అయితే మనకి అంత బుల్లిష్ లేదు, అదేవిధంగా బేరిష్ కూడా కనిపించట్లేదు. ఇది మనకి గ్లోబల్ సెంటిమెంట్. ఇక ఎకనామిక్ క్యాలెండర్ అనేది ఎస్టర్డే డేటా అనేది చూసుకున్నట్టయితే ఇక్కడ టిక్ ఇది ట్రెజరీ ఇంటర్నేషనల్ క్యాపిటల్ మార్కెట్స్ యొక్క ట్రాన్సాక్షన్స్ అనమాట. అంటే వీళ్ళు బాండ్స్ బై చేస్తారు వేరే కంట్రీస్వి, అంటే వేరే కంట్రీ వాళ్ళు వీళ్ళ బాండ్స్ బై చేస్తారు. ఆ యొక్క డేటా వచ్చేసరికి నెగిటివ్గా ఉంది యూఎస్ది. అదేవిధంగా క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ అనేవి పెరిగినాయి, యూఎస్కి సంబంధించిన డేటా. దాని తర్వాత లండన్కి సంబంధించిన డేటా అనేది సిపిఐ, పిపిఐ డేటా అనేది రావడం జరిగింది, అది కూడా నెగిటివ్గా ఉంది. సో ఓవరాల్గా లండన్ డేటా అండ్ యుఎస్ డేటా అయితే నిన్న నెగిటివ్గా ఉంది. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే యూఎస్కి సంబంధించిన బిల్డింగ్ పర్మిట్స్, హౌసింగ్ స్టార్ట్స్, దాని తర్వాత క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ ఇవన్నీ కూడా నెగిటివ్గా ఉన్నాయి. ఓకే, సో ఓవరాల్గా అది ఈరోజు డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఫండమెంటల్ డేటా జపాన్కి సంబంధించిన అడ్జస్టెడ్ ట్రేడ్ బ్యాలెన్స్ పాజిటివ్గా ఉంది. అదేవిధంగా ఎక్స్పోర్ట్స్ అయితే తగ్గినాయి. చూడండి, ఈరోజు టాప్ లూజరు మనకి జపాన్ అనే కాదు, చైనా, ఈవెన్ ఇండియా ఎక్స్పోర్ట్స్ కూడా తగ్గిపోయినాయి చాలా వాటికి, అండ్ కూల్ ఆఫ్ అవుతున్నాయి కొద్దిగా ఎందుకో. అండ్ దాని తర్వాత ట్రేడ్ బ్యాలెన్స్ అయితే పాజిటివ్గానే ఉంది. అదేవిధంగా చైనాకు సంబంధించిన పీబీఓసి లోన్ ప్రైమ్ రేట్ వచ్చేసరికి అంటే ఇంట్రెస్ట్ రేట్ అనేది స్టేబుల్గా ఉంది, ప్రీవియస్ ఏదైతే ఉందో అదే ఉంది. ఇక ఈరోజు మనకి ఇంపార్టెంట్ డేటా ఏంటంటే యుఎస్ ఇనీషియల్ జాబ్లెస్ క్లైమ్స్, అంటే లైక్ ఏంటంటే నిరుద్యోగ సమస్య అనేది, ఇది వెరీ ఇంపార్టెంట్. 6 o'clockకి రిలీజ్ అవుతుంది అండ్ ఆఫ్ కోర్స్ మార్కెట్ అవర్స్ తర్వాత. ఇక టెక్నికల్ అనాలిసిస్ తర్వాత చూద్దాం. ఎఫ్ఐఎస్ డిఐఎస్ డేటా అనేది మనం ముందుగా చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా బై చేస్తున్నారు, మధ్యలో ఒక్కరోజు మాత్రమే సెల్లింగ్ అనేది చేశారు. దాని తర్వాత చూసుకున్నట్టయితే కంటిన్యూస్ బయింగ్ చేస్తున్నారు. జూలై 19th నిన్న చూసుకున్నట్టు 1165 కోట్లు వీళ్ళు బై చేసినట్టు తెలుస్తుంది. బట్ డిఐఎస్ అయితే అగ్రెసివ్గా సెల్ చేశారు, 2135 కోట్లు. అండ్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఫస్ట్ టైం అవుట్ఫ్లో అనేది కనిపిస్తుంది. ఓకే, సో 969 కోట్లు క్యాష్ మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయినట్టు తెలుస్తుంది. సో బీ కేర్ఫుల్, ఎందుకంటే డిఐఎస్ అగ్రెసివ్గా సెల్ చేస్తున్నారు కాబట్టి. దాని తరువాత స్టాక్స్ బ్యాన్ లిస్ట్లో ఉన్నవి ఏంటంటే డెల్టా కార్ప్, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఆర్బీఎల్ బ్యాంక్, మణప్పురం. వీటిల్లో మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు. అదేవిధంగా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ సంబంధించిన స్టాక్స్ మనకి చాలా ఉన్నాయి. ఓకేనా, సో వీటిల్లో ఏంటంటే మనకి రిజల్ట్ రాబోతున్నాయి. సో మార్కెట్ అవర్స్లో కానీ వస్తే మార్కెట్ కొద్దిగా వోల్టైల్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఇండివిజువల్ స్టాక్స్లో మేజర్ స్వింగ్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. కోఫోర్స్, ఇన్ఫోసిస్ అండ్ ఎంఫసిస్,
ఓకే, పెర్సిస్టెంట్, దాల్మియా భారత్, హిందుస్థాన్ యూనిలివర్, ఇండియా మార్ట్ ఇవన్నీ కూడా రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయబోతున్నాయి. సో రిజల్ట్స్ వల్ల కొద్దిగా వాలటాలిటీ అనేది మనకి ఉండొచ్చు. అదేవిధంగా ఓఐ డేటా అనేది మనం ఒకసారి చూసుకున్నట్టయితే నిఫ్టీ చూద్దాం. ముఖ్యంగా మనం ఇంతకుముందు 19,500 అనుకున్నాం కదా, అది ఎప్పుడో అయిపోయింది. ఓకే, ఓవరాల్ బులిష్ వ్యూతో ఉన్నారు. అండ్ 20,000 దగ్గర మాత్రమే సెల్లింగ్ అనేది చేస్తూ వస్తున్నారు అన్నమాట. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి మనకి 19,700 దగ్గర కనిపిస్తుంది. అదేవిధంగా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 20,000 దగ్గర కనిపిస్తుంది. ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే టోటల్గా ప్రస్తుతం అయితే బుల్లిష్ వ్యూతోనే పొజిషన్స్ అనేది క్రియేట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇది యాజ్ పర్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. ఇక మన నిఫ్టీ అనేది చూద్దాం. దానికంటే ముందు డౌ జోన్స్ ఒకసారి చూసుకుందాం. సో డౌ జోన్స్లో మనకి ప్రీవియస్గా ఈ యొక్క లెవెల్ దగ్గర స్ట్రగుల్ అయింది మార్కెట్ 34,510 దగ్గర 1 2 3 4. దాని తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చింది, అక్కడ నుంచి స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది. ఓకే, బట్ ఏంటంటే ఈ హైని టచ్ అయిన కొద్దిగా రిజెక్షన్ జరుగుతుంది. బట్ ఎనీ హౌ వొలటాలిటీ అనేది కూల్ ఆఫ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. మేబీ వీ ఎక్స్పెక్ట్ సైడ్ వేస్ అనమాట, ఇది బేస్డ్ ఆన్ ద కరెంట్ సిచ్యువేషన్ డౌ జోన్స్లో. బట్ ఓవరాల్గా బుల్లిష్ మూవ్లో ముందుకెళ్తుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ మనం చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీలో ఇంతకుముందు ఈ ఫ్లాగ్ అనేది మనం డ్రా చేసుకున్నాం. అండ్ ఒకసారి అవర్లీ టైం ఫ్రేమ్లో కన్వర్ట్ చేద్దాం. అండ్ ఫ్లాగ్ అడ్జస్ట్మెంట్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. దాని తర్వాత చూసుకున్నట్టయితే మనం ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ అయితే జరిగింది. ఇక్కడ టచ్ చేస్తూ డ్రా చేసాం. దాని తర్వాత ఇది అడ్జస్ట్ చేసాం ఈ పాయింట్ దగ్గరికి. దాని తర్వాత ఇది థర్డ్ పాయింట్ అనమాట. అంటే అటెంప్ట్ చేశారు, డైరెక్ట్ గ్యాప్ అప్ అయింది, గ్యాప్ స్టేబుల్ అవ్వలేదు. బట్ ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు ఈ పాయింట్ని. ఎందుకంటే చూడండి, ఈ యొక్క ఏదైతే క్యాండిల్ ఉందో క్యాండిల్లోనే బ్రేక్ చేయలేదన్నమాట. అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. మళ్ళీ ఇండికేషన్ క్యాండిల్, అక్కడి నుంచి కూడా మంచి క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. ఈ యొక్క క్యాండిల్ ఏంటంటే మనకి ఈ యొక్క పర్టికులర్గా ఏదైతే ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నామో ఆ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిపోయింది. సో ఏదైనా పొజిషన్స్ క్యారీ చేసుకోవాలనుకుంటే కూడా మనం ఈ యొక్క ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాం. సో అక్కడ నుంచి కూడా మార్కెట్ ఏంటంటే స్ట్రాంగ్ మూవ్తో ముందుకెళ్ళడం అనేది మనం చూడొచ్చు. ఓకే, ఎనీహౌ ఇంపార్టెంట్ లెవెల్స్ అన్నీ కూడా బ్రేక్అవుట్ చేసుకొని వచ్చింది. ఇది నిఫ్టీ బ్యాంక్. ప్రస్తుతానికి మనం వాచ్ చేయాల్సిన లెవెల్స్ 2 ఉన్నాయి. ఇది వచ్చేసరికి ఈ యొక్క లెవెల్ అనేది 45,900 లెవెల్. దాని తర్వాత డౌన్ సైడ్ వచ్చేసరికి ప్రస్తుతానికి మనకి ఈ యొక్క లెవెల్ అనేది వాచ్ చేద్దాం 45,434. ఇక్కడైతే చాలాసేపు కన్సోలిడేషన్ తీసుకుంటుంది. ఓకేనా, సరే చూద్దాం ఎటువైపు మూవ్ తీసుకుంటుందో అని చెప్పేసి. సో అప్ సైడ్ అయితే మనకి 45,905, డౌన్ సైడ్ 45,435. ఇది బ్యాంక్ నిఫ్టీ. అదేవిధంగా నిఫ్టీ విషయానికి వస్తే మనకు ఒకసారి డైలీలో చూద్దాం. డైలీలో ఎక్కడ రెసిస్టెన్స్ లేదు. ప్రీవియస్గా ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ అనేది ఉంది, అది బ్రేక్అవుట్ చేసుకొని స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది. దాని తర్వాత 1 అవర్ టైం ఫ్రేమ్లో చూస్తే మనకి ప్రస్తుతానికి చక్కగా ప్రీవియస్ రెసిస్టెన్స్ లెవెల్స్ని బ్రేక్అవుట్ చేసుకొని పైకి వెళుతుంది. మనం వాచ్ చేయాల్సిన లెవెల్స్ వచ్చేసరికి ప్రస్తుతానికి 19,725. ఓకే, డౌన్ సైడు లెవెల్. దాని తర్వాత మనం 19,847 అనేది వాచ్ చేయాలి. ఇక్కడైతే బ్రేక్అవుట్ జరిగింది. సో చూద్దాం ఈరోజు ఓపెనింగ్ ఎలా ఉంటుందని చెప్పేసి. ఓకేనా, సో ఎనీహౌ ఓవరాల్గా అయితే మనకి పాజిటివ్గా మూవ్ అవుతుంది. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, ప్రతి రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్అవుట్ చేస్తుంది. ఓకే, బట్ ఇమీడియట్గా ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా బ్రేక్అవుట్ చేశాడు. సో చూద్దాం. బట్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఒక ప్యారలల్ ఛానల్ అనేది డ్రా చేసుకోవచ్చు. సో ఒకసారి డ్రా చేద్దాం ప్యారలల్ ఛానల్ అనేది. ఈ యొక్క నేను కొద్దిగా అడ్జస్ట్ చేస్తున్నాను. ఈ యొక్క ఛానల్ అనేది అబ్జర్వ్ చేయండి. మార్కెట్ బేరిష్ సెంటిమెంట్లో ఏం లేదు, ఎందుకంటే ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ యొక్క లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే, ఎందుకంటే మార్కెట్ స్ట్రక్చరు రైజింగ్ ఛానల్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకేనా, దాని తర్వాత మనకి గిఫ్ట్ నిఫ్టీ చూడండి. ఇక్కడ గిఫ్ట్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో ఒకసారి చూద్దాం. ఇది కూడా ఇక్కడ 19,585 దగ్గర రెసిస్టెన్స్ ఉంది, బ్రేక్అవుట్ అయింది. చక్కగా అక్కడ నుంచి కూడా ర్యాలీ అవుతుంది. బట్ ఒక డోజీ ఫార్మేషన్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇన్సైడ్లోనే ట్రేడ్ అవుతుంది. దీన్ని మనం వొలటిలిటీ కాంట్రాక్షన్ అనొచ్చు. ఓకేనా, వొలటిలిటీ కాంట్రాక్షన్. సో పెద్ద మూవ్స్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయట్లేదు ప్రస్తుతానికి బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ. అండ్ విత్ ఇన్ ద రేంజ్ అనేది ఓపెన్ అవుతే కనుక
మనం నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీస్ అనేది ప్లే చేసుకోవచ్చు. ఓకే, అయితే ఇక్కడ మనకి గ్యాప్ డౌన్ అవ్వచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే 1 పాయింట్ మాత్రమే ఏది ఇక్కడ మనకి గ్రీన్లో కనిపిస్తుంది. సో ఆబ్వియస్గా ఈ రెండింటికి మధ్య ఒక 40-50 పాయింట్స్ పైన డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ డిఫరెన్స్ని మనం కనుక యాడ్ చేసుకుంటే 30-40 పాయింట్స్ మనకి ఇంకా అంతకంటే ఎక్కువ కూడా గ్యాప్ డౌన్ అయితే జరగవచ్చు అనమాట. అట్లీస్ట్ ఫ్లాట్ ఓపెనింగ్ అయినా జరగవచ్చు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఓకే, సో ఇది ఫ్రెండ్స్, మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.